పరిపాలిస్తున్న దేవుడు, సమస్తమునకు పైన ఆకాశ మహాకాశాల పైన సింహాసనాసీనుడైన దేవుడు. ఆమేన్. ప్రభుత్వాలైనా, అధికారులైనా, ఆధిపత్యాలైనా ఏదైనా ఆయన కింద ఉండవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమస్తమును పైన అధికారములు చేయుచున్నటువంటి అత్యున్నతుడైన దేవుడు. జరుగుతున్న పరిస్థితులను బట్టి మనకు ఎంతో ఆందోళన కలిగిస్తుంటుంది. జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి మనకి ఎంతో ఆందోళన కలిగిస్తుంటుంది. మన దేశంలో అయితేనేమి, ప్రపంచ దేశాల్లోనైతేనేమి క్రైస్తవులు కలుగుతున్నటువంటి శ్రమలు చూచి మనకు ఒక ఆందోళన కలుగుతుంటుంది. ఏంటి, దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడా? ఎందుకు ఆయన మౌనం వహిస్తున్నాడు అని మనకు అనిపిస్తుంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, సమస్తమును కూడా నా అధీనంలో ఉంది, నా స్వాధీనంలో ఉంది. రాజ్యాలు, ప్రభుత్వాలు, పాలకులు ఎవరైనప్పటికీ కూడా అధికారం ఎవరి చేతిలో ఉంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన రాసిన గ్రంథంలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే ధూపార్తిని తీసుకొని బలిపీఠము మీదనున్న ఆమేన్. ఒక దర్శనము చూస్తున్నాడు యోహాను భక్తుడు. పరలోకంలో జరుగుతున్నటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ రాయటం అనేది మనం చూస్తున్నాం. ఆ బలిపీఠం మీదకి ఏం పోయబడ్డది అంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. ఎవరి ప్రార్థనలు? పరిశుద్ధులు. దేవుడు ఏర్పాటు చేసుకున్న తన పిల్లలు పరిశుద్ధులు. అంటే లోకములో నుంచి దేవుడు వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. పరిశుద్ధులు, పవిత్రులు, ప్రతిష్ఠించబడిన వారు. ఇవన్నీ ఒకే కోవకి వస్తాయి. అంటే ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వెళ్తూ ఉంటుంటారు. మొదట పరిశుద్ధపరచబడతారు, పవిత్రపరచబడతారు, ప్రతిష్ఠతలోనికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధులు చేయే ప్రార్థనలన్నీ కూడా ఆకాశమునకు దేవదూతలతో కొనుపోబడి ఆ ధూపవేదిక మీద నుంచి బలిపీఠం మీదకి పోయబడుతున్నాయి. దేవుని స్తోత్రం. ధూపం ఉంటుంది వాళ్ళ చేతిలో, ఈవెన్ యాజకుడు చేతిలో ఉంటుంది కదా ధూపం వేసేటువంటిది. అన్నీ కూడా బలిపీఠం మీదకి ఆ పరిశుద్ధులు ప్రార్థనలు వేసినప్పుడు దేవుడు వాటిని స్వీకరించి ఏం చేశాడు? ఆయన ఉరుములు, మెరుపులు కలిగాను. హల్లెలూయా. చేత దేవుడు చూస్తూ ఊడుకునేవాడు కాదు. అక్కడ ఏమి నేర్పిస్తుందంటే మనకు పాఠం, దేవుడు తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. భూమి మీద మనిషి వాడు ఎంతటి వాడైనా వాడు చేస్తున్న ప్రతి దానికి కూడా తీర్పు ఉన్నది. ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు. పరిశుద్ధులు చేసే ప్రార్థనలను ఆలకిస్తున్నాడు. తనకు వ్యతిరేకముగా చేస్తున్న దానికి అంతటికి ఆయన తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే భయపడక్కర్లేదు దేవుని పిల్లారా, భయపడక్కర్లేదు. మనం ప్రార్థన చేసినప్పుడు మనకు విరోధముగా రూపించబడిన చట్టాలు కానీ, శాసనాలు కానీ, దేవునికి విరోధముగా, దేవుని చిత్తానికి విరోధముగా చేసే ప్రతి దానిని కూడా దేవుడు విరగ్గొట్టువాడై ఉన్నాడు. అందుకని వాక్యం చెప్తుంది, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, ఆలోచనైనను, తెలివైనను నిలవనేరదు. ఆమేన్. ఏ ఆలోచన కానీ, దేవుని పిల్లరా, ఏ జ్ఞానము కానీ, ఏ తెలివితేటలు కానీ దేవుని దగ్గర నిలబడలేవు. ఎప్పుడూ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన న్యాయమైన తీర్పులు
ఆకాశం మీద నుంచి భూమి మీదకి ఆయన కుమ్మరిస్తాడు. దేవుడు తన పక్షాన్ని ఆయన న్యాయము జరిగించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మన దేవుడు అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న అన్ని సింహాసనాలకు పైగా ఆయన ఆసీనుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజు ఎవరైనా సింహాసనాలు ఎక్కితే మరి దిగడానికి ఇష్టపడటం లేదు. దాని కొరకు ఎంతవరకైనా వెళ్ళిపోతున్నారు ఏదైనా చేయడానికి. కానీ సింహాసనాలు దించగలిగిన దేవుడు, గనులకు గడ్డి తినిపించగలిగిన దేవుడు. తినిపించలేదా? గడ్డి తినిపించాడు. ఆహా, నేను గనుక ఇంత సామ్రాజ్యాన్ని స్థాపించాను, నేను గనుక, నా బలము గనుక, నా జ్ఞానము గనుక అనుకున్నాడు. ఎవరు? నెబుకద్నెజరు మహారాజు. అందుకనే దేవుడు సింహాసనం మీద దింపించి మానవ స్వభావాన్ని తీసివేసి పశువు స్వభావాన్ని వాళ్ళు పెట్టి, గమనించండి, మానవ స్వభావం వేరు, పశువు స్వభావం వేరు. ఆ మానవ స్వభావాన్ని వాళ్ళు తీసివేసి గడ్డి తినే పశువు స్వభావాన్ని వాళ్ళు పెట్టి అడవిలోనికి పంపించి గడ్డి తినిపించి 7 సంవత్సరాలు బుద్ధి చెప్పి మరలా మానవ స్వభావం ఇచ్చినప్పుడు అప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని స్తోత్రం. చిరంజీవి అయిన దేవుడు అని దేవుని స్తుతించడం మనం చూస్తున్నాం. కనుక ధైర్యముగా మనం ప్రార్థన చేయాలి. వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి పరిస్థితిని బట్టి దేవుని సంఘం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు న్యాయమైన తీర్పులు నీ పక్షాన్ని పంపిస్తాడు. నీకు అన్యాయం జరుగుతుండవచ్చు, ఒకవేళ వ్యక్తిగతంగా నువ్వు అన్యాయము గుండెగా వెళ్తుండవచ్చు, కానీ న్యాయము తీర్చే దేవుడు నీకున్నాడు. ఆయన నీకు న్యాయము తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అత్యున్నత సింహాసనమందు ఆసీనుడు. ఆయన తర్వాత ఇంక మరి ఏమీ లేదు, ఎండ్ అన్నమాట. అందుకంటే నేనే మొదటి వాడను. కనుక ఆ దర్శనములో యెషయా దర్శనము చూచినప్పుడు మరి సర్వలోకము కూడా ఆయన మహిమతో నిండి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సర్వలోకము ఆయన మహిమ, మహిమ, మహిమ. సర్వలోకములో కూడా దేని చూచినా అందులో దేవుని మహిమ నీకు కనబడుతుంది. సూర్యచంద్రులు చూడు, అందులో దేవుని మహిమ కనబడుతుంది. అందుకని భక్తుడు అంటాడు, ఆకాశ మహాకాశములో ఆయన మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని తెలియజేస్తుంది అంటున్నాడు. వాటికి నోరు లేదు, వాటికి భాష లేదు, అయినా వాటి కొలనూనంతా కూడా క్రమముగా ఉంది అంటున్నాడు. అవి దేవుని మహిమపరుస్తూ ఉన్నాయి. నోరు లేకపోయినా, భాష లేకపోయినా, మాటలు లేకపోయినా అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? దేవునిని మహిమపరుస్తూ ఉన్నాయి. మరి భాష ఉండి, మాట ఉండి, జ్ఞానం ఉండి, దేవుని యొక్క రక్షించబడిన మనం మరింతగా దేవుని మహిమపరచాలి. దేవుని మహిమతో సర్వలోకము నింపబడ్డది. దేవా, ఇంకా నీ మహిమతో సర్వలోకాన్ని నింపండి. నీ మహిమ భూలోకంలో ఉన్న ప్రజలందరూ చూడాలి. నీ మహిమగల కార్యాలు భూలోకంలో జరిగించండి అని దేవుని సంఘం ప్రార్థించాలి. ఎక్కడ చీకటి ఆవరించిందో ఆ చీకటల్లా తొలగిపోయి దేవుని మహిమ అక్కడికి దిగి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమగలిగిన కార్యాలు ఆ దేశములో, మన దేశములో, మన ఉన్న స్థలాలలో దేవుడు మహిమ పరచబడాలి నీ ద్వారా. సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉన్నది అని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుని పిల్లారా ఆ దర్శనం అనేది యెషయాకు కలిగిందో అప్పుడు ఏమంటున్నాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవుల గలవాడును. ఏమండి, దేవుని దేవదూతలు అక్కడ స్తుతిస్తున్నారు. సరాపులు అంటే మహాదూతలు అట, వాళ్ళు దూతలు, మహాదూతలు, కెరూబులు, శరాబులు ఎగురుతూ దేవుని పరిశుద్ధతను వారు కీర్తిస్తున్నారు. యెహోవా పరిశుద్ధుడు. 2 రెక్కలతోనే మొహం కప్పుకున్నారు, 2 రెక్కలతో పాదాలు కప్పుకున్నారు. ఎందుకంటే ఎగురుతూ ఉన్నారు. 2 రెక్కలతో ఎగురుతూ ఏం చేస్తున్నారు? దివారాత్రములు కూడా యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు.
నేను పరిశుద్ధిని గనుక మీరును పరిశుద్ధులై ఉన్నడి అంటున్నాడు దేవుడు. ఆ దర్శనము కలిగినప్పుడు ఆ పరిశుద్ధాద నువ్వు స్తుతించుచుండగా ఆ పరలోకపు యొక్క పునాదులు ఏమవుతున్నాయట, గుమ్మాలు కదులుతున్నాయట. అది స్తుతిలో ఉన్న శక్తి. మనం స్తుతించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ గడప కంబుల పునాదులు ఏమవుతున్నాయట, ఓ హల్లెలూయా. నీ స్తుతులు అంత శక్తి ఉంటుంది దేవుని పిల్లారా. అంచేత దేవుని ప్రజలు, దేవుని సంఘం అత్యధికముగా దేవుని స్తుతించాలి. దావీదు కూడా 3,000 మంది, 8 మంది కోయర్ని ఏర్పాటు చేశాడు. నిరంతరం కొన్ని పాటలు రాశాడు. నిరంతరము నా ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించడానికి దేవుడు మనను బ్రతికించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కరోనా వచ్చినప్పటికీ అందరూ కూడా ఏమండి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నారు. ఎంతోమంది భక్తులు వెళ్ళిపోయారు దేవుని పిలుపుని అందుకొని. మనం ఉన్నాం. ఎందుకొరకు దేవుడు మనల్ని బ్రతికించాడు? స్తుతించడానికి మనం బ్రతికించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేను ఎందుకు బ్రతుకుతున్నానంటే ఆయన స్తుతించడానికే నేను బ్రతుకుతున్నాను. ఎప్పుడైతే ఈ దర్శనము చూశాడో ఆయనలో ఏం కనబడ్డది? నేను అపవిత్రమైన పెదవుల గలవాడును. అంటే ఇప్పుడు పాపము ఎక్కడ ఉందో చూడగలిగినాడు. దైవ దర్శనము కలిగినప్పుడు దేవుడు మనను వాక్యము ద్వారా మనల్ని దర్శించినప్పుడు, లేక పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని దర్శించినప్పుడు పాపం అనేది మనలో కనబడుతుంటుంది. ఇప్పుడు పాపం అనేది ఎక్కడుందంటే తన యొక్క నోటిలో కనబడుతుంది. ఎక్కువగా పాపం జరిగేది ఎక్కడంటే కళ్ళ ద్వారా జరుగుతుంది, తర్వాత నోటి ద్వారా జరుగుతుంటుంది. మనకు తెలియకుండానే మన నోటిని వినియోగిస్తూ ఉంటుంటాం. దాని ద్వారా అపవిత్రత అనేది మన నోటి నుంచి మన హృదయంలోనికి సోకుతుంది. హృదయం అపవిత్రమవుతుంటుంది. ఈ భక్తుడు తన పాపాన్ని తాను గుర్తించి అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన ప్రజల మధ్యన నేను ఉంటున్నాను, కాపురం చేస్తున్నాను అంటున్నాడు. తన చుట్టూ ఉన్న ప్రజలు ఎవరు అంటే అపవిత్రమైన ప్రజలు, అపవిత్రమైన కార్యక్రమాలను జరిగిస్తూ పవిత్రుడైనటువంటి దేవుని ఎరిగిన వారైనప్పుడు కూడా పరిశుద్ధతను కోల్పోయి, ఈనాడు చూడండి సంఘంలోనికి ఏమొస్తుందంటే లోకం వచ్చేస్తుంది. సంఘంలోనికి ఏమొచ్చేస్తుందో సంఘములోనికి లోకం వచ్చేస్తుంది. లోక విధానాలు, లోక మహిమలు, లోక ఆచారాలు, లోక వైభవాలు, లోక అలంకరణలు, ఒకటేంటి టాప్ టు బాటం అంతా కూడా అదేమి దెయ్యమో కానీ నాకు అర్థం అవట్లేదు. చిన్నప్పుడు మన కథల్లో చదువుకున్నాం, దెయ్యాలు జుత్తులు ఇప్పుకొని ఉంటాయి. ఈ దెయ్యాలు నేడు సంఘంలోనూ కూడా వచ్చేసాయి. ఏం చేస్తున్నారు? చక్కగా దేవుడు జడేస్తే ఏమండి దాన్ని జడేసుకోకుండా ఏం చేస్తున్నారు? ఒక మొక్క వెనక్కి, ఒక మొక్క ముందుకి, కొంతమంది 2 మొక్కలు ముందుకు వేస్తారు. ఒక పాట పాడినా ఇదే విధానం, ఏమండి ఒక ప్రసంగం చేసినా ఇదే విధానం మనం చూస్తున్నాం కదా. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు నేర్పిందా? కాదే. మరి ఎవరు నేర్పింది? ఇది లోకం నేర్పింది. ఇది దెయ్యం ఏం చేసింది? రకరకాల ఆలోచనలు పుట్టిస్తుంటుంది మనుషులకి. ఒరే ఇలా చేయరా, అలా చేయరా, అలాగైతే బాగుంటావు, ఇలాగైతే బాగుంటావు,
అని చెప్పి ఏం చేస్తుంటుంది అపవాది మనను సునాశంగా మోసగిస్తాయి. అంచేత మనం ఆ లోకంలో ఉన్న మనుషులు చూస్తాం ఏమండి, వాళ్ళని మనం అనుసరిస్తాం, అది మన మీద దాని ప్రభావం పడుతుంది. దేవుని పిల్లలు, క్రికెట్ యాక్టర్లు చూడండి, వాళ్ళు ఎలా దూకుంటారంటే ఇక మనం చెప్పక్కర్లేదు, వాళ్ళు దూకుంటూ ఉంటారు, గడుకో యాసం వేస్తుంటూ ఉంటారు. సినిమా యాక్టర్లు చూడండి, వాళ్ళు యాక్టర్లు ఏమంటే ఆటగాళ్ళు, లోకానికి వాళ్ళు ఏదో ఒక వింతగా కనపడాలి, మరి ఇంతగా లేకపోతే ఫ్యాన్సీయాలుగా వస్తారు ఏమండి. అంచేత ఏదో ఒకటి వాళ్ళు చేస్తుంటుంటారు మనుషులను ఆకర్షించుకోవడానికి, రకరకాల వస్త్రాలు, రకరకాల తలలు దూకోవడాలు, తల పెంచుకోవడాలు, మధ్యలో గొరుక్కోవడాలు, ఈ రకరకాలుగా చేస్తుంటూ ఉంటారు. దాని ప్రభావం మన మీద పడుతుంటుంటుంది. కనుక సంఘమును దేవుడు లోకములో నుంచి ప్రత్యేకపరిచాడు. మనం ప్రత్యేకించబడిన వారము, పరిశుద్ధ దేవుని కలిగిన వారము. హల్లెలూయా. కనుక మనం ఎలాగుండాలి, ప్రభు వాక్యం మనకి ఏం చెప్తుందో దాన్ని జాగ్రత్తగా, ఆ వాక్య దర్శనం, అందుకని దర్శనం లేని ప్రజలు ఏమైపోతారట, పాడైపోతారట, చెడిపోతారట. అందుకనే దర్శనము కలిగిన ప్రజలుగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఈ దర్శనం అని కలిగిందో అప్పుడు తన పాపం ఏంటో తనకు అర్థమైంది. అందుకని వాక్యము చదవాలి. అందుకని వాక్యము నిత్యము దేవుని పిల్లలు చదివినప్పుడు వాళ్ళు ఏమవుతారు, వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యము నీతో మాట్లాడుతుంది, వాక్యము నీ అంతరంగంలో పాపాన్ని ఎత్తి చూపిస్తుంది. నీ మనసులో ఉన్న పాపం, నీ కళ్ళల్లో ఉన్న పాపం, నీ చేష్టల్లో ఉన్న పాపం, నీ తలంపుల్లో ఉన్న పాపం, నీ ఊహల్లో ఉన్న పాపం. నేను చాలాసార్లు చెప్తుంటాను, మొట్టమొదటి ఏం కలుగుతుంది, ఊహలు కలుగుతాయి. 100 మంది ఊహల్లో ఊరేగుతుంటుంటారు. ఆ ఊహలు ఆలోచనల కింద మారుతుంటుంటాయి. ఆ ఆలోచనల క్రియల కింద మాట్లాడితే ఆ క్రియలే నీ జీవితం ఎటు వెళ్తుందో నిర్దేశిస్తుంది. అంచేత ఊహలలోనే దాన్ని నువ్వు తుంచకపోతే తర్వాత ఆలోచనల కింద మారిపోతుంది, ఆలోచనల క్రియల కింద మారిపోతాయి, ఆ క్రియలు నీ నడవడిక కిందగా వచ్చేస్తుంది. అంచేతే నీ ఊహలలో, అందుకనే ఈ జనులు వారి ఊహలలోను వారి తలంపులలోను కేవలము చెడ్డవారై ఉన్నారు అంటున్నాడు నోవాహు కాలములో. అందుచేత ఆ జనాంగాన్ని అంతటిని కూడా తీసేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకు? వారి ఊహలు చెడిపోయినాయి, వారి ఆలోచనలు చెడిపోయినాయి, వారి క్రియలు చెడిపోయినాయి. భయంకరమైన పాపం 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 దేవుడికి సహించలేక ఆనన్న లోకాన్ని తుడిచేశాడు. దేవుని పిల్ల, ఈనాడు కూడా లోకమని మనం చూస్తున్నాం ఎంత దారుణమైన పరిస్థితులుగా. గోడ ఎప్పుడు చూసిందే కదమ్మా. దేవుని వాక్యం జాగ్రత్తగా మనసులో పెట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు కూడా లోకము ఏమండి పాపంతో నిండిపోతుంది, మునిగిపోతుంది, మునిగిపోతుంది, మునిగిపోతుంది. మునిగిపోయే లోకంలో మనం ఉన్నాం. దేవుడు మన కొరకు రాబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధుడు మన కొరకు రాబోతున్నాడు. యెషయా ఎప్పుడైతే దర్శనాన్ని చూసాడో ఏం కలిగింది ఆయనలో? పశ్చాత్తాపం. అంతవరకు తన పాపాన్ని గుర్తించలేకపోయినాడు. అందుకని అంటాడు, చెవి కలిగిన వాడు వినుగాక. మన చెవులు ఉంటాయి కానీ వినడానికి మనసు పెట్టం. ఇంక ఏంటో 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 వినడానికి మనసు పెడతాం. పెట్టిందంతా మన యొక్క మైండ్లోకి వెళ్ళిపోద్ది, మన గుండెల్లోకి వెళ్ళిపోద్ది. ఇంకా దాన్ని కార్యాచరణలో పెడతాం. ఏం చూసి ఈ హత్య చేశారంటే ఫలానా సినిమా చూశాను, అది చేశాను. ఏం చూసి బ్యాంకు దోపిడీ చేసామంటే ఫలానా సినిమా చూసి అదే స్టైల్లో చేశాను, సక్సెస్ అయిపోయాను. అంటే ఎంత ప్రభావం పడుతుందో చూడండి. ఏమండి గమనించండి దేవుని పిల్లారా. అందుకని దేవుని వాక్య దర్శనం మనకు ఉండాలి. చెవి కలిగిన వాడు వినుగాక. చెవి పెట్టి ఆలకించు, మనసు పెట్టి చదువు బైబిలు, మనసు పెట్టి ధ్యానించు, మనసు దాని మీద లగ్నం చేయి. దేవుడు ఏం చెప్తున్నాడు నీ అభివృద్ధి కొరకు, నీ ఆశీర్వాదం కొరకు, నీ దీవెన కొరకు. హల్లెలూయా. యెషయా గుర్తించాడు తన పాపాన్ని, పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో నేను ఎక్కడ ఉన్నాను, అపవిత్రమైన మనుషుల మధ్యన ఉన్నాను, నా పెదవుల్లో పాపం ఉంది అని పశ్చాత్తాప పడుతునేటప్పుడు వెంటనే పరలోకములోంచి ఒక దూత ఏం పట్టుకుని వచ్చింది చూస్తారా? యెహోవా. అప్పుడు శరాపులలోనొకడు
తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని ప్రాయశ్చిత్తమాయను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగింది ఇక్కడ మనం గమనించినప్పుడు, పరలోకములో కూడా ఒక బలిపీఠం ఉంది. ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఆ 3 భాగాలు కూడా పరలోకంలో ఉన్న దానికి నమూనా అన్నమాట. భూమి మీద ఏర్పాటు చేశాడు దాన్ని. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణం అనేది ఉంది చూసారా. అది పరలోకములో ఉన్నటువంటి ఆ గుడారానికి సాదృశ్యముగా భూమి మీద దాన్ని ఏర్పాటు చేశాడు. ఈ బలిపీఠము క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. ఈ 3 భాగాలు కూడా క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా ఆవరణంలోకి వచ్చిన తర్వాత ఏముంటుంది? దేవుని పిల్లారా, ఏముంటుంది? గంగాలం ఉంటుంది. అక్కడ యాజకుడు కాలు కడుక్కుంటాడు. వచ్చిన పశువులు ఆ నీటితో శుద్ధి చేస్తారు. అది పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. పరిశుద్ధాత్ముడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఈ బలి పశువును తీసుకుని వచ్చిన తర్వాత దాన్ని వధించి దాని రక్తాన్ని చిందింపచేసి దాని భాగాలన్నీ విడదీసి మండుచున్న ఆ బలిపీఠము మీద దీన్ని దహింపచేస్తాడు. హల్లెలూయా. అప్పుడు పూర్తిగా కాలిపోయి బూడిదైపోయి ఆ బూడిద బలిపీఠం కింద పడుతుంది. అది అక్కడ జరిగేటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఈ బలిపీఠము క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. దేవుని పిల్లారా, ఆయన లో ఏముందంటే దేవుని యొక్క అగ్ని ఆయనలో మండుచూ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని అగ్ని, దేవుని పిల్లరా, ఆయనలో మండుచూ ఉంది. దేవుని దివ్యమైనటువంటి ఆత్మాభిషేకము కలిగిన వాడు యేసయ్య. ఇప్పుడు మన హృదయాలను కూడా దేవుడు బలిపీఠముగా ఏర్పాటు చేసుకోమన్నాడు. బలిపీఠముగా ఏర్పాటు చేసుకోమన్నాడు. హల్లెలూయా. అందుకని బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు ఆరిపోకూడదు. అది ఎప్పుడు మండుతూనే ఉండాలి. ఎప్పుడు కూడా బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలి, ఆరిపోకూడదని దేవుడు ఆజ్ఞాపించారు. మన హృదయాలలో కూడా ఎప్పుడు కూడా దేవుని అగ్ని మండుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని రక్షకుడిగా మనం అంగీకరించాము. మన హృదయాలు దేవునికి ఒక బలిపీఠముగా ఉండాలి. మనం అర్పించే ప్రతి బలి కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ బలిపీఠము మీద నుంచి తీసుకుని వచ్చినటువంటి ఆ నిప్పు కణము ఎప్పుడైతే ఆయన నోటికి దేవదూత తగిలించిందో అప్పుడు ఏమైంది? ఆయన పాపము పశ్చాత్తాపడ్డాడు. చాలామంది జీవితాల్లో పశ్చాత్తాపం అనేది ఉండదు. హృదయాన్ని కఠినపరుచుకుంటారు. ఎప్పటి నుంచి వినదే కదా, చిన్నప్పటి నుంచి నేను వినదే కదా, చిన్నప్పటి నుంచి నాకు తెలిసిందే కదా అనే అనుకుంటారే తప్ప దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు తన వాక్యము ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. నేను పశ్చాత్తాపడాలి. నా అపవిత్ర విషయంలో, నా మలినత విషయంలో, నా దోషముల విషయంలో నేను పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి. నా పాపములు ఆయన శుద్ధి చేయబడి కడగబడి నా దోషములు పరిహరించబడి నేను ప్రభు బిడ్డగా జీవించాలి, ప్రభు ద్వారా నేను ఆశీర్వదించబడాలి అని ఎవరైతే ఇష్టపడతారో, పశ్చాత్తాపడతారో, కొంతమంది పశ్చాత్తాపడతారు అప్పటికే, ఆ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే, ఆ ప్రార్థన చేసినప్పుడే, ఆ సంస్కారం దగ్గరికి వచ్చినప్పుడే పశ్చాత్తాపడుతుంటారు. ఆ తర్వాత మళ్ళీ హృదయాలు ఏమవుతుంటే కఠినపరుచుకుంటారు. మళ్ళా యథారాజా, మళ్ళా యథావిధంగా లోకంలోనికి వెళ్తుంటుంటారు. అది కాదు దేవుడు కోరేది, నిజమైన పశ్చాత్తాపం. తప్పు చేశాము, తప్పని తెలుసుకున్నాము, అప్పుడు పశ్చాత్తాపడాలి. అది మన బలిపీఠం మీద జరగవలసినటువంటి విధానము. దేవుని పిల్లారా, దేవుడు మన హృదయ బలిపీఠం మీద నుంచి మనం అర్పించే ప్రతి అర్పణ కూడా దేవునికి అంగీకారముగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు బలులు అర్పిస్తున్నారు. అందుకని యెషయా రాసిన గ్రంథములు అంటున్నాడు, మీ బలులు నాకు హేయమైనవి అంటున్నాడు. వాళ్ళు బలులు తీసుకొచ్చి దేవుని కొరకు అర్పిస్తున్నారు. నేనేమన్నా బలిమాంసం నేను తింటానా, బలుల రక్తము నేను తాగుతానా? దేని కొరకు మీరు బలులు అర్పిస్తున్నా? మీ బలులు నాకు అసహ్యమైనవి అంటున్నాడు.
ఏంటంట దేవునికి? మీ బలులు నాకు అసహ్యమైనవి. ఎందుకంటే మీ హృదయాలు నా ఎదుట సరిగ్గా లేవు, మీ చేతులలో పాపం కనబడుతుంది. ఏమిటంటే మొదటి అధ్యాయంలో మీ చేతుల్లో ఏం కనబడుతుంది? మీరు మీ చేతుల రక్తముతో అంటే అపరాధాలు. నువ్వు చేతులు ఎత్తితే దేవుడు ఆనందించాలి, దూపంలాగా ఉండాలి నీ చేతులు ఎత్తితే. అందుకే నీ చేతులు ఎప్పుడూ పవిత్రముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేతులు ఎత్తినప్పుడు దేవుడు ఏం చేయాలి? మోషే చేతులు ఎత్తితే దేవుడు అమాయకుల మీద జయమునిచ్చాడు. హల్లెలూయా. నువ్వు చేతులెత్తి దేవుని స్తుతించినప్పుడు దేవుని పిల్లారా నీకు జయము రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీ చేతుల్లో పాపం ఉంది, మీ బలులు నాకు అసహ్యము. చాలా విషయాలు మొదటి అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు కదా. బలులైతే అర్పిస్తున్నారు, కానీ వారి బలులు దేవునికి అంగీకారముగా లేవు. ఈనాడు ఆలోచన చేయి దేవుని బిడ్డ. నీ కొరకు బలిపీఠం మీద బలైపోయాడు యేసయ్య. బలిపీఠం ఎక్కాడు. ఏమిటి? బలిపీఠం ఎక్కి ఆయన నీ కొరకు పూర్తిగా దహించి వేయబడ్డాడు, బూడిదైపోయాడు. ఇప్పుడు నీ హృదయం ఆయనకి బలిపీఠముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలైతే బలులు అర్పిస్తున్నారు, కానీ దహన బలులు, నైవేద్య బలులు, పాప ప్రాయశ్చిత్తార్థ బలులు, పాప పరిహారార్థమైన బలులు, నైవేద్య బలులు, 5 రకాల బలులు ఉన్నాయి కదా, అర్పిస్తున్నారు. కానీ దేవునికి అవి అసహ్యముగా ఉన్నాయట, దేవునికి అవి అంగీకారముగా లేవట. మరి మలాకి గ్రంథంలో చూస్తే పవిత్రమైన వాటిని తీసుకుని తీయక్కర్లేదు, కానీ పవిత్రమైనవి తేవలసిన మీరు దేవునికి ఏమి అర్పిస్తున్నారు? కుంటిదాన్ని, గుడిదాన్ని ఏమండి తెచ్చి అర్పించేస్తున్నారు. అయ్యో అని దేవుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని పిల్లమైన మనం, మన దేహానికి మూలమైనది ఏమిటి? హృదయం. అందుకని హృదయం మోసకరమైనదని దేవుడు అంటున్నాడు. మన హృదయం మనల్ని మోసగిస్తుంది, మన హృదయమే మనల్ని మోసగిస్తుంది. మొట్టమొదటిగా ఎవడో మనల్ని మోసగించాడు. మన హృదయం ద్వారానే మొదటగా మనము లోకానికి స్థానం ఇస్తే, అపవాదికి స్థానం ఇస్తే మన హృదయమే మనల్ని మోసగించేస్తుంది. కనుక మన హృదయంలో దేవుని యొక్క అగ్ని మండుచూ ఉండాలి. నా మాటలు అగ్ని వంటివి కాదా అంటున్నాడు దేవుడు ఇర్మియాతో. నా మాటలు అగ్ని వంటివి కాదా, బండలను బద్దలు చేయగలిగిన సుత్తి వంటిది కాదా అంటున్నాడు. వెళ్ళి ఆ బండను కొట్టు అన్నాడు మోషేని. కొడితే అందులోంచి ఏమొచ్చే? 20 లక్షల ప్రజలకు, పశువులకు కావలసిన నీరు అందులోంచి రావటం మనం చూస్తున్నాం. ఆయన మాట అగ్ని వంటిది. దేవుని పిల్లారా, ఆయన అగ్ని అయిన దేవుడు. మన దేవుడు ఎవరై ఉన్నాడు? అగ్ని అయిన దేవుడు. అందుకని హిందువులు పెళ్లి చేసుకున్నప్పుడు అగ్ని సాక్షిగా అగ్ని చుట్టూ తిరుగుతారు. ఈ కొంగు ఆ కొంగు కట్టి, వారికి అగ్ని గొప్ప దేవుడు. అది ఈ కొంగు ఆ కొంగు కట్టి అగ్ని చుట్టూరు కూడా తిరుగుతారు, ప్రమాణం చేసి అగ్ని సాక్షిగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటూ ఉన్నాను. ఏమండి, పారసీకులు కూడా అగ్ని గొప్ప దేవత. అందుకనే చచ్చిపోయినప్పుడు ఆ దేహాలు కాల్చరు. ఆ దేహాలను అలాగనే తీసుకెళ్ళి శ్మశాన వాటికలో పెట్టేస్తే రాబందులు వచ్చి తింటాయి. మన టాటా రత్న చనిపోతే అదే చేశారు. ఆ పారసీక మతస్థులు అగ్ని వారికి దేవుడు. అంచేత వాళ్ళ యొక్క గుడిలో కూడా అగ్ని నిత్యం మండుతుంటుంటుంది. అగ్ని వారికి గొప్ప దేవుడు. దేవుడు అంటున్నాడు, నేను దహించు అగ్ని. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిలో వేస్తే 7 అంతలు రెట్టు చేసి వేస్తే అగ్నిన దూత అందులోకి దిగొస్తే అది ఏమీ చేయలేకపోయింది వాళ్ళని. దేవుని స్తోత్రం. ఎందుకంటే అగ్ని సృజించిన వాడు ఆయన, పంచభూతాలను సృజించిన వాడు ఆయన. ఆయనే తన దూతను అక్కడ దిగి పంపిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? అగ్నిలో అటు ఇటు హాయిగా సంచరిస్తున్నారు. తల వెంట్రుకు కూడా వారికి హాని జరగలేదట. ఆ దేవుడే నీ దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘము, మన దేవుడు దహించుగా అగ్ని. అందుకనే హెబ్రీ పత్రికలు అంటాడు, ఏలయనగా
మన దేవుడు దహించు అగ్ని. కనుక ఆయనకి ప్రీతికరమైన సేవ చేద్దాం, ప్రీతికరముగా జీవిద్దాం, ప్రీతికరమైనదిగా ఆయనకి ఇష్టలుగా మనము జీవిద్దాం. గొప్ప పశ్చాత్తాపం కలిగింది. దేవుడు తన అగ్ని చేత పాపములను పరిహరించాలి. ఇశ్రాయేలు ప్రజలు బలులు అర్పిస్తున్నారు, కానీ అదేమాత్రము దేవునికి అంగీకారము కాలేకపోయింది. దేవుని పిల్లరా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యెషయాని దేవుడు పిలవటం అనేది మనం చూస్తున్నాం. నా కొరకు ఎవరు వెళ్తారు అని ఆయన అక్కడ ప్రశ్న వేస్తున్నాడు. ప్రశ్న వేసినప్పుడు తెలియక దేవుడు యెషయా అంటున్నాడు, ఇదిగో నేనున్నాను, నన్ను పంపు అంటున్నాడు. ఇది పిలుపు. ఈ పిలుపు దేవుని పిల్లరా, దేవుని పిల్లలు కలిగి ఉండాలి. దేవుడు నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నీ స్థానం ఏమిటి? నిన్ను ఏ పని నీకు అప్పగించాడు? ఎక్కడ నిన్ను పెట్టాడు? చూడండి, 5,000 ఉంటాయి. దేని స్థానం దానిదే, మార్పు చెందడానికి కుదరదు. ఏమండి, అందరూ సమానమే. వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే చెయ్యి పనిచేస్తుంది. బొటన వేలు ఎంత బలంగా ఉన్నాను, మీరు ఎంత ఎలాగున్నా సరే నేను లేకపోతే పనికిరావు మీరు అంటే కుదురుతుందా? కుదరదు. అసలు టిప్ప వేసిందే నేను. ఒకప్పుడు టిప్పగాడు అనేవారు, ఇప్పుడు అందరికీ టిప్పయ్యే. ఇది చదువు రాదుల టిప్పగాడు అనేవారు అందరూ. ఇప్పుడు చదువు వచ్చినా టిప్ప ఎవరిసిందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పెళ్లి చేసినప్పుడు చేతికి ఉంగరం పెడతారు, ఈ చేతికే పెడతారు. ప్రదానం చేసిన, పెళ్లి చేసిన బెట్రోతుల రింగ్, తర్వాత మ్యారేజ్ రింగు, ఆ తర్వాత సఫరింగ్, మూడోది ఏంటి ఇంక సఫరింగ్. అంతేనా స్టీవెన్? అంతేనండి. దేవుని స్తోత్రం. అక్కడి నుంచి ప్రారంభం అవుతాయి సఫరింగే. ఇంకా అమ్మగారు సిట్ అంటే సిట్టు, శాండ్ అంటే శాండ్. ఎంతవరకు ఎక్కడున్నావు? అప్పుడు వరకు తల్లిదండ్రులు అడిగితే ఎక్కడ ఉన్నాను మీకు చెప్పలేటి అన్నీ అడుగుతారు. కానీ ఇప్పుడు అమ్మారికి మాత్రం చెప్పి తీరవలసిందే. లేకపోతే నా తడాకేంటో నీకు చూపిస్తానంటది స్టెల్లా. నేను పొట్టిదాన్ని కాదు, చాలా గట్టిదాన్ని. నన్ను తక్కువ అంచనా వేయకు. గాలం వేసి 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 బయటికి లాగాను నిన్ను. స్తోత్రం. అంచేత జాగ్రత్త సుమా. నా సీసీ కెమెరా నా దగ్గర ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరున్నారు నా కొరకు వెళ్ళడానికి అని దేవుడు అంటున్నాడు. యెషయా అంటున్నాడు, నేనున్నాను, నేనున్నాను, నన్ను పంపించు. అప్పుడు వెళ్ళి ఈ వర్తమానం అందించి ప్రజలకి, వీరు కల్లార చూసి, చెవులార విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని నా వలన స్వస్థత పొందకపోవుండునట్లుగా నువ్వు చెయ్యి అన్నాడు. వాళ్ళు స్వస్థత పొందకూడదు, వారు వినకూడదు, మరి గ్రహించకూడదు. ఇదేంటిది విడ్డూరంగా ఉంది. యేసుప్రభు కొన్నిసార్లు ఉపమానం చెప్పేవాడు. ఎందుకు నేను ఉపమానం చెప్తాను తెలిసిందా? వాళ్ళకి అర్థం కాకూడదనే మీకు చెప్తాను ఉపమానం రూపంలో, మీరు అర్థం చేసుకోండి అనేవాడు. వాళ్ళకి అర్థం కాకూడదు లోకానికి, మీకు అర్థం అవ్వాలి. అంచేది ఇప్పుడు వారు కళ్ళార చూసినా, చెవిలార విన్నా, హృదయముతో గ్రహించి మనసు మార్చుకోకుండా, నా వలన స్వస్థత పొందకుండా వారు ఉండాలి. ఇదేదో చాలా విచిత్రంగా ఉందనుకుంటాడు యెషయా. ఎంతకాలం ప్రభువాన్ని ప్రశ్నించాడు. వారు పాడైపోయిన వరకు, వారి ఇల్లులు పాడైపోయిన వరకు అంతవరకు ఉండని అన్నాడు. ఎందుకు? ఎందుకు అంటే వారు వింటున్నారు, చూస్తున్నారు, ఎన్నో కార్యాలు చూస్తున్నారు, దేవుని కార్యాలు ఎన్నో చూశారు, ఎన్నో అనుభవించారు. వారి దగ్గర బైబిల్ ఉంది, పరిశుద్ధ గ్రంథం వారికి ఉంది, ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. దేవుడు వారికి ప్రవక్తలు పంపిస్తున్నాడు. ఎన్ని చేసినప్పుడు కూడా నామకార్థమైన జీవితాలే, నామకార్థమైన బలులే, నామకార్థమైన ఆరాధనే, నామకార్థమైన పరిస్థితులే. తమ దేవుడు ఏంటో గుర్తించలేని పరిస్థితి.
స్వస్థత పొందలేని పరిస్థితి. బాహ్య స్వస్థత, అంతరంగ స్వస్థత. మనం ఎప్పుడు కూడా బాహ్య స్వస్థత కొరికి ఆశపడతాం. ప్రభువా ఈ బలహీనత ఉంది, బలహీనత ఉంది, బలహీనత ఉంది, బలహీనత ఉంది, బలహీనత ఉంది, తీసేయ ప్రభువా, తీసేయ ప్రభువా, తీసేయ ప్రభువా అని అడుగుతుంటుంటాం. కొన్ని బలహీనత దేవుడు అట్టే పెంచుతాడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా. ఎందుకంటే ఆ బలహీనతలలో నీకు అనేక పాఠాలు దేవుడు నేర్పిస్తాడు. నువ్వు పడిపోకుండగా, జారిపోకుండగా, దేవునికి దూరం అయిపోకుండగా ఆ బలహీనతలు ముళ్ళువలే నిన్ను గుచ్చుతూ ఉంటుంటాయి. ప్రతిరోజు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తావు. నీలాంటి బలహీనతలు కనుక వారిని గుంచుకోవాలి. ఎంత బాధపడుతున్నారో నువ్వు పడుతున్నావు కనుక వారి బాధ నువ్వు అర్థం చేసుకొని నువ్వు వారి కొరకు ప్రార్థన చేస్తావు. దేవుని స్తోత్రం. నీకే ఆ బలహీనత లేదనుకో, వారి బాధ నీకే అర్థమవుతుంది. నువ్వు ఆ బాధ గుండగా వెళ్తున్నావు కనుక, శోధన గుండగా వెళ్తున్నావు కనుక వాళ్ళ బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. అందుకని కొన్ని బలహీనతలు దేవుడు మన యందు అట్టి పెడతాడు. అందరికన్నా ఎస్పెషల్గా సేవకులకు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మేము అనుభవం నేర్చుకొని మీకు అనుభవం నేర్పడానికి. దేవుని స్తోత్రం. మా బలహీనతలు మేము జయిస్తూ మీ బలహీనతను మేము అర్థం చేసుకోవడానికి ఎక్కువగా సేవకులుగా చూడండి. రోగాలు పుష్కలంగా ఉంటాయి. ఇంట్లో ఒక ఫైలు, ఇంట్లో ఒక డబ్బా, ఒక్కొక్కరికి ఒక డబ్బా, ఒక్కొక్క ఫైలు. మీకు ఎప్పుడు చెప్తుంటాను, పాల్ యాంగ్చో గారు ఒక మాట అనేవాడు, నా దేహం, నా శరీరం రోగాలకి నిఘంటు. ఏంటి లేని జబ్బు అంటూ నాకు లేదు. అన్ని రోగాలు అయినా 83, 84 సంవత్సరాలు సేవ చేసి గొప్ప దైవజనుడిగా ప్రభునందు నిద్రించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోగాలున్నాయి, భయపడవద్దు. రోగాలు ఉన్నా నీ దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను నడిపించగలిగిన దేవుడు. రోగాలలో ఉన్నా నిన్ను వాడుకోగలిగిన దేవుడు. రోగాలలో ఉన్నా నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. బాహ్య స్వస్థత గురించే చింతపడద్దు. నీ అంతరంగంలో స్వస్థత కలిగిన మనస్సు నీకు కావాలి. నీ గుండెలలో స్వస్థత, నీ మనసులో స్వస్థత, నీ దేహంలో స్వస్థత, నీ మాటల్లో స్వస్థత, ఆరోగ్యకరమైనటువంటి స్వస్థత నీలో ఉండాలి. ఆరోగ్యకరమైన మనసు నీలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రజలు కళ్ళారు చూచి, చెవులారు విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని నా వైపు తిరగకుండగా, స్వస్థత పొందకుండగా మరి అలాగే ఉండని. దేవుని పిల్లారా గమనించండి. కారణం ఏంటంటే వారు కళ్ళారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు, హృదయాన్ని మార్చుకోవటం లేదు. అందుకనే దేవుడు కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. వారు శ్రమల గుండగా వెళ్ళవలసిందే, శ్రమల గుండగా వారు కాలవలసిందే, శ్రమల గుండగా వారికి వెళ్ళి మారు మనసు పొందవలసిందే. ఎంతో సమయం నేను వారికి ఇచ్చాను, ఎన్నో సంవత్సరాల సమయాన్ని నేను వారికి ఇచ్చాను. అయినా మనసు మార్చుకోవటం లేదు, హృదయాలను మార్చుకోవటం లేదు, ప్రవర్తనలు మార్చుకోవటం లేదు, పాపం ఎక్కడుందో గుర్తించడం లేదు. బలులు మాత్రం అర్పించేస్తున్నారు, సప్పాదు దినాలు పాటించేస్తున్నారు, పండుగలు బోరలు ఊదేస్తున్నారు. ఇంకా పస్కా పండుగని ఆచరించేస్తున్నారు. కానీ జీవితాల్లో ఏం లేదు, మార్పు లేదు, మార్పు లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలంలో గమనించు దేవుని బిడ్డ, గమనించు. నీ హృదయంలో పరివర్తన కలుగుతూ ఉందా? దేవుని అగ్ని నీలో మండుచు ఉందా? నీ బలిపీఠం మీద దేవుని అగ్ని మండుతుందా? దేవుని వాక్యం అగ్నిలాగా నీలో రగులుతూ ఉందా? నీ నోటి నుండి వచ్చే మాటలు పవిత్రంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉందా? హల్లెలూయా. గమనించండి, యేసు ప్రభు కాలంలో కూడా వాళ్ళు బలులు అర్పించేవారు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 21 నుంచి చదవండి. 5వ అధ్యాయం 21 నుంచి. ఇప్పుడు మన హృదయ బలిపీఠం ఎలాగుండాలి? మన బలిపీఠం మీద ఉన్నటువంటి మన అర్పణ లేక మన మనసు, మన హృదయం
ఎలాగ ఉండాలి అని యేసయ్య ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ కాలంలో కూడా వారు బలులు అర్పించేవారు. యేసు ప్రభు కాలంలో కూడా వారు బలులు అర్పించేవారు. ప్రాముఖ్యంగా 23వ వచనం చూస్తే, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా ఆ కాలంలో కూడా బలులు అర్పిస్తూ ఉన్నారు. ఏమండి, ఆచార భక్తిగా, అలవాటు భక్తిగా వారికి భక్తి మారిపోయింది. ఇదని చూడండి, ఆచార క్రైస్తవులు ఆదివారం అమ్మో దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి, ఏమండి ఈరోజు ఫలానా వెళ్ళిపోవాలి అంతవరకే. కానీ దేవుడు కోరుతుంది ఏమిటి, ఎలాంటి భక్తి కోరుతున్నాడు, మన అర్పణ ఎలాగుండాలి అన్నది మనం గమనించకుండా చాలాసార్లు వెళ్ళిపోతుంటాం. నామకార్థ క్రైస్తవులుగా మనం వెళ్ళిపోతుంటుంటాం. అందుకే నేడు క్రైస్తవం ఏమైపోతుందంటే రాను రక్షించబడిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే సీనియర్స్ని చూసి జూనియర్స్ ఏమవుతున్నారు, వాళ్ళు వెనకబడిపోతున్నారు. అందుకని సీనియర్స్ కలిగిన ముందుగా రక్షించబడిన వాళ్ళందరూ ఇతరులకు ఎలాగుండాలి, మీరు మాదిరిగా ఉండాలి. మిమ్మల్ని చూసి వారు ప్రభు దగ్గర ఆకర్షించబడాలి. మిమ్మల్ని చూసిన వారు మీ నడక, మీ వస్త్రధారణ, మీ యొక్క విధానాలు ఎలాగుండాలి, మీరు వారికి మాదిరిగా ఉండాలి, ప్రభువుని చూపించినట్లుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీ హెయిర్ స్టైల్ అయితేనేవ్వండి, మీ వస్త్రధారణ అయితేనివ్వండి, ఏదైనా సరే వాళ్ళకి ఒక మోడల్గా మీరు ఉండాలి. ప్రభువుని చూచే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ గమనించండి, ఇక్కడ అంటున్నాడు, ఆ కాలంలో కూడా ఒక వ్యాపారం, నా మందిరాన్ని మీరు వ్యాపార స్థలంగా మార్చేశారు అన్నాడు. దొంగల గృహగా మీరు మార్చేశారు. మీ హృదయాలు దొంగల గృహగా ఉన్నాయి. దొంగకు స్థానం ఇచ్చారు మీరు, నాకు స్థానం ఇవ్వలేదు. ఆ దొంగ, దోచుకునేవాడు, హంతకుడు, దోషకుడు, హానికరుడు, కీడు చేసేవాడికి స్థానం ఇచ్చారు మీ మందిరాలు. ఎవడో అపవాది. వాడు వచ్చి దేని కొరకు, హత్య చేయడానికి, దొంగతనాలు చేయడానికి, మోసాలు చేయడానికి ఆడొస్తాడు అపవాది. వాడికి మీరు స్థానం ఇచ్చారు, కానీ దొంగల గృహంగా మార్చేశారు మీ హృదయాలు. నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును, సకల జనులకు నా మందిరం, అందరికి కూడా నా మందిరం ప్రార్థనా మందిరం. ఆల్ పీపుల్ చర్చ్ అని హైదరాబాద్లో సెరియన్ గారు పేరు పెట్టారు ఆ చర్చికి, ఆల్ పీపుల్ చర్చ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ నా మందిరం. ఏ మందిరం? అలాంటి ప్రార్థనా మందిరాన్ని మీరు ఏం చేశారు, దొంగల గృహగా చేసేసారు, వ్యాపార స్థలముగా చేసేసారు. దేవుడు దీవిస్తే వ్యాపారం మొదలెడతారు. ఏ వ్యాపారం? ఆ వ్యాపారం. నీతిమంతుడు తన ద్రవ్యమును, ఈ మాట ఇచ్చుకుని వారికి బాధగా ఉంటుంది, పుచ్చుకుని వారికి బాధగానే ఉంటుంది. ఉభయులకు వెలిగించిన వాడు దేవుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఉభయులకు ఏం కావాలి? వెలుగు కావాలి. దేవుని స్తోత్రం. కనుక నా మందిరం వ్యాపార స్థలముగా మార్చేశారు. అంటే ఇప్పుడు యేసుప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, చాలా విషయాలు ఆయన సంస్కరిస్తూ, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నింటినీ కూడా ప్రాముఖ్యమైనటువంటి వాటిని తీసుకొని అక్కడ ఆయన సంస్కరిస్తూ ఆయన అంటున్నాడు, బలిపీఠం మీద నువ్వు బలి అర్పించినప్పుడు, లేక అర్పణ అర్పించినప్పుడు, నీ మీద నీ సహోదరునికి విరోధ భావం ఏమైనా ఉంటే ఏం చేయమంటున్నాడు, అక్కడ నీకు జ్ఞాపకం వస్తే ఆ బలిపీఠ అక్కడే వదిలేసి నీ అర్పణ వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. హల్లెలూయా. మొదట దేవునితో సమాధానం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. తర్వాత నీ ఇంటిలో సమాధానము కలిగి ఉండాలి. భార్యాభర్తలు ఎప్పుడు సమాధానము కలిగి ఉండాలి. అంటే తొందరపాట్లు వస్తే రాకమానం, కానీ ఎప్పటికప్పుడే సూర్యం అస్తమయం కాకముందే సమాధానపరచబడాలి. ఇద్దరు కలిసి, కుటుంబంతో కలిసి కుటుంబ ఆరాధన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం, సమాధానం. దేవునితో సమాధానం ఉండాలి, నీ ఇంట్లో వారితో సమాధానం కలిగి ఉండాలి, నీ పొరుగు వారితో నువ్వు సమాధానం కలిగి ఉండాలి. తర్వాత నీ సహోదరులతో కూడా నువ్వు సమాధానము కలిగి ఉండాలి.
నీ హృదయ బలిపీఠం మీద ఏం మండుతుండాలి? అగ్ని. ఈ అగ్ని దేవుని మాటలు మండుతూ ఉండాలి. అది సజీవుని మాటలు, దేవుని మాటలు అగ్నిలాగా మనం మండుతూ ఉండాలి. దాన్ని మండించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అంటాడు, నేను సువార్త చెప్పకూడదని అనుకుంటున్నాను, ఎందుకంటే కలిగిన శ్రమలను బట్టి, కానీ నా ఎముకలలో ఆయన అగ్ని మండుతూ ఉంది అంటున్నాడు. ఆయన మాటలు దేని కొరకైతే తను ఏర్పాటు చేసుకున్నాడో ఆ దేవుని మాటలాట ఆయన హృదయంలో అగ్ని వలె మండుచూ ఉన్నాయట. అందుచేత నేను సువార్త చెప్పకుండా ఉండలేకపోతున్నాను. దెబ్బలు ఎన్నైనా తిన్నా సువార్త నేను చెప్పకుండా ఉండలేకపోతున్నా. ఎందుకు? దేవుని అగ్ని ఆయనలో మండుచూ ఉన్నది. హల్లెలూయా. ఒకసారి దైవజనుడు ఒక కూడికి ఏర్పాటు చేశాడు. వచ్చి మాట్లాడదాం అనుకుంటే ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థనా గదిలో అందరిలోనూ పాపాలు కనబడుతున్నాయట. అప్పుడు వచ్చి స్టేజ్ దగ్గరికి వచ్చి అన్నాడు, నేను ప్రార్థన చేస్తుంటే మీ అందరిలో పాపాలు కనబడుతున్నాయి. ఏదో దోషం, ఏదో అపరాధం, ఏదో విరోధభావం, ఏదో ఒక మాలిన్యత, అపవిత్రం మీలో అందరిలో కనబడుతుంది. మీరు వెళ్ళిపోయి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏ పాపాలు మీరు చేస్తున్నారో అవి తీసుకుని రండి. నాకు చూపించడానికి మాత్రం కాసుమా, నేను చూడను, నాకు అవసరం లేదు. ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, ఒక బుక్ తీసుకోండి, ఏం పాపాలు చేస్తున్నారో దాంట్లో రాయండి. రాసుకొని సాయంకాలం మరలా ప్రార్థనకి మీరు రండి. ప్రస్తుతం మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏ వర్తమానము లేదు, నాకు ఏ వర్తమానం దేవుడు ఇవ్వలేదు అని చెప్పి పంపించాడట. అందరూ వెళ్ళిపోయారట. ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఏ పాపాలు చేస్తున్నారో అవన్నీ కూడా పేపర్ మీద రాసుకొని వచ్చారట. అప్పుడు ఆయన ఒక అగ్ని మంట వేసాడట. అక్కడ కట్టెలు తీసుకొచ్చి ఒక పెద్ద అగ్ని మంట వేసి, మీరు తెచ్చిన ఆ పేపర్లన్నీ కూడా అగ్నిలో వేసి ఒక ప్రతిజ్ఞ చేయండి, ఇక నేను పాపము చేయను, ఇక నేను పాపము చేయను. ఒక ప్రతిజ్ఞ చేయండి దేవుని దగ్గర. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోనండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, కన్నీళ్ళు కార్చండి, నిజముగా పశ్చాత్తాపపడండి, మారు మనసు పొందండి, మీ బలిపీఠాలను సరిచేసుకోనండి అని చెప్పినప్పుడు అందరూ ఏడవటం ప్రారంభించారట. అగ్నిలో వారి పాపాలను వేసి పశ్చాత్తాపడి ఏడ్చి 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 కన్నీళ్ళు కార్చారట. ఆ సాయంకాలం దేవుడు వారితో మాట్లాడాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ బలిపీఠం మీద నువ్వు అర్పణ అర్పిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎక్కడ పొరపాటు చేస్తున్నావో, ఎక్కడ పొరపాటు త్రోవల్లో వెళ్తున్నావో, పొరపాటుగా మాట్లాడుతున్నావా, అమ్మా సమాధానం లేక ఉంటున్నావేమో, అసమాధానముతోనే నువ్వు జీవిస్తున్నావేమో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ తోటి వారితో, నీ పనివారి మధ్యన అసమాధానంతోనే ఉంటున్నావేమో. జ్ఞాపకము చేసుకో, జ్ఞాపకం తెచ్చుకో. ఎవడో ఎప్పుడు ఏదో అంటే అది గుండెల్లో నుండిపోతుంటుంది, ఏదండి? కానీ దేవుని మాటలు మన గుండెల్లో ఉండవు. జ్ఞాపకాన్ని తెచ్చుకొని ఏం చేయమంటున్నాడు? అర్పణ అక్కడ వదిలేయి, వెళ్ళు, పశ్చాత్తాపడు. సహోదరుడా, నన్ను క్షమించు, నా మీద నీకు ఆయాసం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే వెళ్ళి సమాధానపడు, అప్పుడు వచ్చి నీ అర్పణ అర్పించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, మోకరించండి. ఉదయకాల సమయంలో యెషయాకు కలిగినటువంటి ఆ దివ్యమైన దర్శనం తన జీవితంలో గొప్ప మార్పు తీసుకుని వచ్చింది. దేవుడు పరిశుద్ధుడు, దేవదూతలు కూడా, లోకమంతా దేవుని మహిమతో నింపబడ్డాది. దేవుడు అంటున్నాడు, నా మహిమను నేను మీకు ఇచ్చాను అంటున్నాడు కదా. నేను ఎవరిని పిలిచానో వారిని నీతిమంతునిగా చేశాను, ఎవరిని నీతిమంతునిగా చేశానో వారిని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎవరిని నేను ఏర్పాటు చేసుకున్నానో నా మహిమను
నేను వారికి ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. పరలోక మహిమను భూలోకంలో ఉన్న దేవుని ప్రజలకు ఇవ్వడానికి ఆ బలిపీఠం మీద యేసయ్య దహన బలిగా కాలి బూడిదైపోయాడు. దేవుని బిడ్డ, ఒక బలి పశువు ఎలా కాలి బూడిదైపోయి బలిపీఠం కింద పడతాదో అలాగా నీ ప్రభు నీ కొరకు అగ్ని వంటి శ్రమల గుండగానే వెళ్ళవలసి వచ్చింది. కారణం ఏంటంటే నేను రక్షించడానికి. నీవును ఆ బలిపీఠం మీదకి ఎక్కాలని దేవుడు కోరుతున్నాడు. యెషయా ఆ బలిపీఠం మీదకి ఎక్కాడు. ఇదిగో నేను ఉన్నాను, నన్ను పంపించు ప్రభువా, నేనున్నాను అంటున్నాడు. దైవ పిలుపు అక్కడ అందుకున్నాడు. దేవుని పిల్లారా, అంతవరకు మామూలుగా ఉన్న కుటుంబం ఈనాడు దైవ పరిచర్యలోనికి వచ్చింది. యెషయా కుటుంబం దేవుని పరిచర్యలకు వచ్చి ఆఖరి వరకు కూడా బలిపీఠం మీద నిలబడి దేవుని సందేశాలను ప్రజలకు అందించగలిగినారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని పాదాల దగ్గరికి వచ్చిన మనం, నీ బలిపీఠం మీద అగ్ని ఆరిపోయింది కదా, దేవుని మాటలకు స్థానము లేదు కదా, నీ హృదయంలో దేవుని మాటలకు స్థానము లేదు, వింటున్నావు, వదిలేస్తున్నావు, అంతే యథావిధిగానే నువ్వు జీవిస్తున్నావు. అందుకే నీ జీవితంలో సమాధానం లేకుండా జీవిస్తున్నావు. దేవుని కొరకు ఏ కోసాన్ని కూడా ఒక సాక్షిగా దేవుని మహిమార్థమై నిలబడలేకపోతున్నావు. పేరైతే గొప్ప పేరు పెట్టుకున్నావు, కానీ దేవుని కొరకు దేవుని మహిమ కొరకు బలిపీఠం మీద నిలబడగలిగిన దేవుని బిడ్డగా నువ్వు ఉండలేకపోతున్నావు. దేవుని బిడ్డ, నీ అర్పణలు అర్పిస్తున్నావు, కానీ దేవునికి అంగీకారంగా ఉన్నాయా లేదని గుర్తించలేకపోతున్నాం. పాటలు పాడుతున్నాం, దేవుని కొరకు అర్పణలు అర్పిస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఉపవాసం ఉంటూ ఉన్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, పాత్రను సమీపిస్తున్నాం, కానీ మన బలిపీఠాల మీద దేవుని అగ్ని మండుతుందా? దేవునికి ఇష్టమైన అర్పణ మనం అర్పిస్తున్నామా? మన చేతులు పరిశుద్ధంగా ఉన్నాయా? మన అంతరంగం పరిశుద్ధంగానే ఉందా? దేవుని కొరకు మండేవారిగానే ఉంటున్నామా? మండించేవారిగా ఉంటున్నామా? దేవుని మహిమ కొరకు జీవించగలుగుతున్నామా దేవుని పిల్లారా? లేకపోతే ఒక ఆచార భక్తిగా, అలవాటు భక్తిగా, నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్నామా? గమనించండి. ప్రియులైన పిల్లల వలె యేసయ్య మన కొరకు బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. మనము ప్రియులైన పిల్లల వలె మన హృదయం మీద నిత్యము దేవుని అగ్ని మండుతూ ఉండాలి, ప్రార్థన జ్వాలగా మండుతూ ఉండాలి, దేవుని వాక్యములో మండుతూ ఉండాలి, దేవుని ఆత్మచేత మండుతూ ఇతరులను మండించే వ్యక్తిగానే ఉండాలి. దేవుని బిడ్డ, ఇదిగో నేను ఉన్నాను ప్రభువా అని, నేనెవరిని పంపుదును అనేటప్పుడు నేనున్నాను అని చెప్పగలిగిన బిడ్డగానే ఉండాలి. ఇదే కాల సమయంలో మన హృదయాలను సరిచేసుకుందాం.